2000 సంవత్సరాల క్రితం రాసిన మాటలు ఈరోజు కూడా అలాగే ఉన్నాయంటే అది యాదృచ్ఛికమా లేక సత్యమా? 1947లో ఒక చిన్న కాపరి ఒక రాయి విసిరాడు ఒక గుహలోకి. ఆ శబ్దం ఒక గొప్ప నిజాన్ని బయటపెట్టింది. అవే డెడ్ సీ స్క్రాల్స్. 2000 సంవత్సరాల పాత గ్రంథాలు. డెడ్ సీ దగ్గర గుహల్లో స్క్రాల్స్ రూపంలో చర్మం మీద రాసిన వాక్యాలు. ఇందులో ఉన్న బుక్ ఆఫ్ ఏషియా కాపీ ఈరోజు బైబిల్తో ఆల్మోస్ట్ సేమ్గా ఉంది. అంటే 2000 సంవత్సరాల క్రితం రాసిన మాటలు ఈరోజు కూడా మారలేదన్నమాట. చాలా పుస్తకాలు కాలంతో మారిపోతాయి, కానీ బైబిల్ కాలాన్ని దాటిపోతుంది. ఇది ఒక డిస్కవరీ కాదు, ఇది ఒక సాక్ష్యం. సత్యం మారదని చూపిన సాక్ష్యం. గుహలో దాచిన స్క్రాల్స్ ప్రపంచానికి ఒక నిజం చెప్పాయి. ఇది కేవలం విశ్వాసం కాదు, చరిత్ర కూడా ఇదే చెప్తుంది. ఇది కథ కాదు, 2000 సంవత్సరాలుగా నిలిచిన ఒక పెద్ద నిజం.